హాయ్ గైస్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈరోజైతే మామిడి తాండ్ర ట్రై చేస్తున్నాను. అంటే ఫస్ట్ టైం చేశాను. సో, రెండు మామిడికాయలు తీసుకొని ట్రై చేశాను. సో, లాస్ట్ వరకు చూడండి. చూసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేసేయండి. ఓకేనా? సో, ఈ మామిడికాయలు ఏంటంటే నావి కొంచెం జ్యూసీ అయినాయి అవి లోన ఎందుకో మరి నాకు తెలీదు. అందువల్లనే ఏమో గానీ సో, లాస్ట్ వరకైతే మీరు చూడండి. సో, నేనది షేప్ వైస్ కట్ చేద్దామనేసరికి అది అలా జ్యూసీగా అయిపోయింది. సో, 2 మామిడికాయలనైతే కట్ చేసుకొని అలా జ్యూసీగా కాకుండా పీసెస్‌లాగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకోండి. అలా కప్పున్నర చక్కెరేసుకొని మిక్సీ పట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అంటే ఆహ్, ప్యాన్‌లో ఏసుకొని మంచిగా ఆ కన్సిస్టెన్సీ కొంచెం దగ్గరయ్యే వరకు మనం కొంచెంగా గట్టిగా ఫ్రై చేసుకోవాలి. ఓకేనా? ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఎందులో అయితే వేయాలనుకుంటున్నామో ఆ కన్సిస్టెన్సీ దానికి కొంచెం ఆయిల్ అయినా, ఘీ అయినా అప్లై చేయాలి. సో, నేనైతే ఆయిల్ అప్లై చేశాను. నాకైతే 2 ప్లేట్‌లయింది. ఓకేనా? 2 ప్లేట్‌లకు మంచిగా అప్లై చేసి, మంచిగా ఎండలో ఎండబెట్టాను. చూడండి ఎండలో ఎండబెట్టాను. 2 డేస్ ఎండబెట్టాను. సో, ఎండలైతే బాగా మండిపోతున్నాయి గైస్. సో, 2 డేస్ ఎండబెట్టిన తర్వాత చూడండి గైస్. ఇలా అసలు నేనెక్కడ మిస్టేక్ చేశానో మంచిగైతే రాలేదు. అట్టర్ ఫ్లాప్ అయిపోయింది ఫస్ట్ టైమ్ ట్రై చేసినా గూడా. సో, స్మెల్ గూడా ఎట్నో వస్తుంది గైస్. సో, ఈ వీడియో ఇంతే. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ కూడా చేసేయండి. బాయ్ గైస్. ఎలా వచ్చిందో గూడా మీరు ట్రై చేసి కామెంట్ చేయండి నాకు. బాయ్.